జ్యోత్స్న గారు చెప్పండి. ప్రకారం ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ కు మరొక గుణపాఠం అవుతుందని మనం ఆశించాలి. ఎందుకంటే స్కూల్లో విపరీతమైన నష్టపోతూ దాడి జరిగింది కొంతకాలం క్రితం. ఇవాళ ఒక విశ్వవిద్యాలయంలో పెద్దగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న రోజు ఈ దాడి జరిగింది. పాకిస్తాన్ కు ఇక నుంచి అయినా కొంత అవగాహన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ప్రేరేపించడం వల్ల నష్టాల పట్ల అవగాహన పెరుగుతుందని మనం ఆశించాలి. ఈ చర్యకు వారు ఎందుకు పాల్పడ్డారంటారు జ్యోత్స్న గారు? ఇప్పుడు ఈ యూనివర్సిటీ అనేది బచ్చా ఖాన్ యూనివర్సిటీ అండి. దీని పేరు చార్సడ్డా అనే ప్రాంతంలో ఉంది. పెషావర్ కు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని పిలుస్తున్నారు. ఒకప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేవాళ్ళు. దాన్నే ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని పిలుస్తారు. ఈ రీజియన్ లో ఈ యూనివర్సిటీ 2012లో అంటే జస్ట్ 3 years క్రితం దీన్ని స్థాపించడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని ఫ్రాంటియర్ గాంధీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర సమరయోధుల్లో ఒక ప్రముఖ వ్యక్తి ఆయన. ఆయన పేరే బచ్చా ఖాన్ అని కూడా పిలుస్తారు. ఆయన పేరు మీద పెట్టిన యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీలో 2 ముఖ్యమైన అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఇవాళ 20వ తారీఖు జనవరి నాడు గఫార్ ఖాన్ గారి వర్ధంతి రోజు, ఆయన మరణించిన రోజు అది. తర్వాత ఇవాళ 600 మంది విజిటర్స్ తో ఒక పోయట్రీ రెసిటేషన్ ఈవెంట్ జరుగుతోంది ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో. ఆ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పాకిస్తాన్ లో బోలెడు మంది విజిటర్స్ వచ్చి ఉన్న సందర్భంలో తాలిబాన్లు ఈ ఉగ్రవాద చర్యకి పాల్పడ్డారు. ఇది మనకి ఇంతవరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అప్పుడే జరిగిన కొంతసేపట్లోనే ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఎలీట్ ఫోర్సెస్ ఉన్నాయి, తర్వాత ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, ఎలీట్ ఫోర్సెస్ రెండిటిని మోహరించడం జరిగిపోయిందని సమాచారం తెలుస్తోంది మనకి. ఓకే జ్యోత్స్న గారు, ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం మేలుకొని ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఇది వాళ్ళు ఒక పెద్ద పులి మీద ఎక్కి స్వారీ చేస్తున్నారండి. ఆ పెద్ద పులి మించి దిగటం అంటే దాంతో మింగేయబడటం అంటే రాజకీయ విశ్లేషణకు అది పాకిస్తాన్ యొక్క విచ్ఛిన్నానికి దారి తీసే పరిస్థితి. అది ఏ రాజ్యము ఏ ప్రభుత్వం కూడా అంగీకరించలేని పని. ఈ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ఏదైతే ఉందో అంటే పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతం, అది ఆఫ్ఘనిస్తాన్ కి బార్డర్స్ లో ఉంటుంది. అదంతా కూడా ఆ సరిహద్దుని తీర్మానం చేయటానికి పాకిస్తాన్ కి మనతోనే కాదు సరిహద్దులు తీర్మానం కాకుండా ఆఫ్ఘనిస్తాన్ తో ఉన్నటువంటి సరిహద్దులు కూడా తీర్మానించబడలేదు. సో ఇట్స్ ఎ లూజ్ కైండ్ ఆఫ్ ఏ బౌండరీ అన్నమాట. కాబట్టి ఉగ్రవాదులు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి అటు ఇటు మార్పు చెందుతూ వస్తూ పోతూ ఉంటారు. ఇట్స్ ఎ పోరస్ బౌండరీ, అంటే చాలా లొసుగులు లోపాలు ఉన్నటువంటి సరిహద్దు రేఖ అన్నమాట. ఆ సరిహద్దు రేఖని అదునుగా తీసుకొని ఉగ్రవాదులు చక్కగా దాడి చేసి ఒక వార్త ప్రకారం 70 మంది దాకా చనిపోయారని, ఇంకో వార్త ప్రకారం కొంతమంది చనిపోయారని చెప్పి వస్తున్నాయి. ఇది మిద్దంగా మనకి ఆర్గ్యుమెంట్స్ ఏమీ తెలియటం లేదు. ఎటొచ్చి నేర్చుకోవాలి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు చేసే పనులు ఇతర దేశాల్లో వాళ్ళని కూడా తిప్పికొడతాయి అనేది వాళ్ళకి తెలియక కాదు, కానీ భారతదేశాన్ని టార్గెట్ గా చేసుకుంటూ ఒక 25 సంవత్సరాల పైనుంచి ఈ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. ఎప్పటికి నేర్చుకుంటారు అంటే అది జాతకులు చెప్పవలసిన ప్రశ్న. జవాబు. ధన్యవాదాలు జ్యోత్స్న గారు. ఇప్పుడు ప్రకటనలు.